సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ప్రభాస్' గారి 'కల్కి' మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది సార్. సో మామూలుగా ఈ సినిమా పైన గానివ్వండి ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరి ట్రైలర్ చూస్తే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మించి అనిపిచ్చిందా? మరి ఎలా అనిపిచ్చింది సార్? మీ రివ్యూ ఏంటి ఈ ట్రైలర్ పైన? అంటే తెలుగులో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో హ్మ్. ఇది చాలా హై ఎండ్‌లో తీశారు అనేది అర్థమవుతుంది. మార్వెల్ సిరీస్ అవును. హాలీవుడ్‌లో చూసాం మనం. దాదాపు ఆ రేంజ్‌లో వెళ్ళారు. అంటే 700 సంవత్సరాల టైమ్ జర్నీ లాగా అనిపించింది ట్రైలర్. అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఇది. ఎప్పుడైతే ఈ కాల ప్రయాణము అన్నారో సంగీతం గారి అడ్వైజర్స్ తీసుకున్నారు అక్కడే. ఓకే. ఆయన టైమ్ మిషన్ మీద కొంత వర్క్ చేసున్నాడు గతంలో. అలాగే ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి 'ఆదిత్యకి' సీక్వెల్ చేయాలనే ఒక ఆలోచన కూడా చేశాడు ఆయన. తర్వాత అది ఏ కారణం చేత ముందుకెళ్ళలేదు. అయితే అలా ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వీళ్ళు కొంత డ్రా చేసి నాగశ్విన్ ఆయన సహకారంతోనే ఈ కథని డిజైన్ చేశాడు 'కల్కి'. ఈ డిజైనింగ్లో ఒకటి ట్రైలర్ చూసినప్పుడు ఇప్పటివరకు ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాలు, అది 'సలార్' కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక డార్క్ షేడ్లో నడిచినాయి. అవును. ఇది బ్రైట్గా ఉంది. ఇది కొంత అతన్ని ఎలివేట్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి కథ అనేది అర్థమవుతుంది. రెండోది పర్టికులర్గా ఈ ఈ కారుకు సంబంధించిన డిజైను ఇవన్నీ కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రోగ్రాం. ఆల్రెడీ ఆ తరహా గేమ్స్ వీటిల్లో ఉన్నటువంటి ఆ జనరేషన్ని ఈ సినిమాకి అట్రాక్ట్ చేయటం అనేది తేలికవుతుంది. అమితాబ్ బచ్చన్ గెటప్ ఇవన్నీ ఆల్రెడీ రివీల్ చేశారు. కమల్ హాసన్ని మొదటిసారి ఈ ట్రైలర్లో చూపించారు. అయితే దాని నిడివి తక్కువ, కానీ అతని పాత్ర ప్రభావం చాలా ఉంది సినిమాలో అనేది ఇక్కడ ఈ ట్రైలర్లో చెప్పారు. రెండోది, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. దీనికి సీక్వెల్ ఉంది. రెండోది, ఇలాంటి కథలు సిరీస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సిరీస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది వీళ్ళకి. నాగశ్విన్కి ఉంది అది. అంటే తనకి తాను ఈ మార్వెల్ సిరీసెస్ ఇవన్నీ చూస్తూ పెరిగిన జనరేషన్లో నుంచి వచ్చినాడు. ఈ ఐరన్ మ్యాన్లు ఇవన్నీ వీటితో ట్రావెల్ అయినటువంటి క్యారెక్టర్ అది. అందుకని అతని దృష్టి అక్కడ ఉంది. ఆ తరహా సినిమా తెలుగు తెర మీద మనం తీయగలమా లేదా అనేదే గోల్ పెట్టుకుని డిజైన్ చేశారు ఇది. అందులోకి ప్రాజెక్టుకి అవసరము, అలాగే మార్కెట్ అవసరం. ఆ మార్కెట్ అవసరము అనేది రాజమౌళి గారు ప్రపంచానికి ఒక పెదబాల శిక్ష రాశాడు 'బాహుబలితో'. అంటే మీరు ప్రపంచ మార్కెట్ని ఏం చేసేటప్పుడు ఏ తరహా కథలతో పెడతారు? ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ జోనర్లో వెళ్ళాలా, అద్భుత రసంలో ఉండాలి సినిమా. ఈ అద్భుత రసంలో సినిమా ఉండాలి అనేది ఆయన నొక్కి వక్కాణించాడు. థియేటర్ల వ్యవహారంలో కూడా థియేటర్లకు జనాలు రావట్లేదు అనేది గొడవ ఒకటి జరుగుతోంది కదా. అవును. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి పదం వాడాడు రాజమౌళి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందే సినిమాలకి, అంటే అది ఫోన్లోనో లేకపోతే ఇంట్లో ల్యాప్టాప్లోనో ఈవెన్ హోమ్ థియేటర్లోనో చూసి అనుభూతి చెందేటువంటి కంటెంట్ కాదు ఇది. ఇది థియేటర్లో చూస్తే మాత్రమే ఆ తరహా ఎమోషన్ వస్తుంది, ఆ తరహా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ తరహా అనుభవం వస్తుంది అనేది అనిపించాలి ఆడియన్స్కి. అప్పుడు మాత్రమే థియేటర్కి వస్తారు అని చెప్పాడు ఆయన. ఈ గ్రామర్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ రేంజ్లో తీయటంతో పాటు ఈ అద్భుత రసము ప్రధానంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే ప్రయత్నము, మార్వెల్ సిరీస్ రేంజ్లో తెలుగులో ఒక సినిమా చేయగలరు అనేది ప్రూవ్ చేసే పద్ధతిలోనే ఉంది. ట్రైలర్ డిసప్పాయింట్ చేయలేదు. అయితే ఇప్పటివరకు దీని ప్రమోషన్స్కి సంబంధించి ప్రధానంగా ఎక్కువ దృష్టి పెట్టడం లేదు అనే మాట ఒకటి వినిపిస్తోంది.
నిజం కూడా అది. అంటే జనాల మనసుల్లో దీని గురించిన ఆలోచనలు ఏమున్నాయనేది పక్కన పెట్టేస్తే బజ్ క్రియేట్ కావడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. వీళ్ళు ఇంకా క్యాంపెయినింగ్ మొదలు పెట్టలేదు సినిమా. యాక్చువల్గా ఇది మే నెలలోనే పడిపోవాల్సింది, మే 9 రిలీజ్ కావాల్సిన సినిమా. అయితే ఎన్నికలు అలాగే ఐపీఎల్ సిరీస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని వాయిదా వేసుకున్నారు. ఈ వాయిదా వేయటము అనేది ఇంకొంచెం రీచ్ పెంచుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాడు ప్రొడ్యూసర్. ఆయన మే 9 ఆయనకి సెంటిమెంట్గా కలిసి వచ్చిన రోజు. జగదేక వీరుడు, అతిలోక సుందరి అలాగే మహానటి ఆ టైంలో రిలీజ్ అవడంతో అది కలిసి వచ్చిన డేట్ అనుకున్నాడు ఆయన. సరే ఇప్పుడు పోస్ట్పోన్ అయింది. ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు అనేటువంటి భరోసాతో ఉన్నాడు ఆయన, అశ్విని దత్. నాగశ్విన్ కూడా అదే భరోసాతో ఉన్నాడు. ఇప్పటివరకు ఎక్కడా తను ఓపెన్ అయ్యి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన సీరియస్ ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టలే వాళ్ళు. ఈ ట్రైలర్తో మేము ఏం చేస్తున్నాం అనేది, అంటే మొన్న యాక్చువల్గా ఆ బుజ్జి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక బజ్ క్రియేట్ అయింది. దీన్ని రోపప్ చేసి రిలీజ్ వరకు లాక్కెళ్ళాలి, జనాల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళి నడిపించాలి, సినిమా థియేటర్కి నడిపించాలి. ఆ నడిపించడానికి తగ్గ స్టఫ్ అయితే ట్రైలర్లో ఉంది. నెమ్మదిగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్లో వచ్చేటువంటి కంటెంటు ఇదంతా ఇక్కడి నుంచి మొదలవుతుంది. వాళ్ళ ప్రచార పర్వం మొదలైంది. దీన్ని ఏ లెవెల్లో ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్తారు అనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అన్ని క్యారెక్టర్లని చూపించడంతో పాటు ఒక యుద్ధంలో, ఒక మహాయుద్ధంలో పాల్గొని ఆ యుద్ధంలో బతికిపోయినటువంటి అతి కొద్ది మంది వీరుల్లో ఒకటిగా అమితాబ్ క్యారెక్టర్ని చూపించి ఆ క్యారెక్టర్తో ఒక డైలాగ్ చెప్పించారు. నువ్వు ఒక మహాయోధుడికి జన్మనివ్వబోతున్నావు అని ఓ డైలాగ్. అంటే అది హీరో జన్మ వృత్తాంతంగా తీసుకుంటే అక్కడి నుంచి ఈ జనరేషన్కి కనెక్ట్ చేయటం, అంటే 700 సంవత్సరాల టైం ట్రావెల్లో ఈ మధ్య మనం అనేక సినిమాలు చూస్తున్నాం ఈ తరహా కథలతో. అంటే 3-4 టైం లైన్స్లో కథలు నడుస్తాయి. ఈ 3-4 టైం లైన్స్లో నడుస్తున్న కథల్ని ఒకే ఆర్డర్లో చూపిస్తారు వీళ్ళు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్కి. టెనెట్ ఇలాంటి సినిమాలు వచ్చినాయి కదా ఈ మధ్య. దాని ఇన్స్పిరేషన్లో తెలుగులో కూడా తీసే ప్రయత్నం చేశారు. 3-4 టైం లైన్స్లో ఉన్నటువంటి కథల్ని ఒకే దీనిలో పెట్టి జనాలకు, ఒకే క్యాప్సూల్లో పెట్టి జనాలకు అందించడం అనే ప్రోగ్రాం. ఇందులో ఆ తరహా ధోరణి ఉంది అనేది కనిపిస్తోంది. అంటే వాళ్ళు టైటిల్ పెట్టడంలోనే ఆ విషయం చెప్పారు ప్రపంచానికి. ఈ 700 సంవత్సరాలు ఎలా ఉంటుంది జీవితం, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే మహాభారత కాలాన్ని తీసుకుని అక్కడి నుంచి ఈ జనరేషన్కి కనెక్ట్ చేసి ఒక మహా కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఇందులో పెద్ద కాంట్రవర్సీసు వాటికి అవకాశం ఉండదు డెఫినెట్గా. ఆ జాగ్రత్త నాగశ్విన్ తీసుకుని ఉంటాడనేదే నా ఉద్దేశం. అంటే గతంలో కూడా రాజమౌళి కూడా ఇలాంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటాడు. అతను యమదొంగ తీసినప్పుడు దాని మీద యమగోళ ప్రభావం ఉంటుందేమో అనుకున్నారు చాలామంది. అంటే యమగోళ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ సెటైర్. ప్రజెంట్ సొసైటీ మీద వీళ్ళు ఏమన్నా సెటైర్ వేస్తారేమో అనుకున్నారు, కానీ అటువంటి ప్రయత్నం ఏం లేదు. పూర్తి అద్భుత రసంలోనే నడిపాడు ఆయన. ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయలే. అలాగే ఈ కథలో కూడా ఈ కంపారిటివ్ స్టడీలో ఒక పొలిటికల్ డ్రామా నడపడానికి అవకాశం ఉన్నప్పటికీ నాగశ్విన్ ఆ చొరవ తీసుకొని ఉండడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది యూనివర్సల్ అప్పీల్కి వెళుతున్నటువంటి కథ. ప్రజెంట్ సొసైటీ, సమాజము, దీనిలో ఉన్నటువంటి బంధనాలు, మార్కెట్ ఎకానమీలో మారిన జీవితాలు. కనీసం ఆదిత్యలో ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు కొంత. ఆ ప్రయత్నం కూడా ఇందులో జరిగినట్టు ఎక్కడా కనిపించలేదు. ఇది పూర్తి ప్యాసివ్ సినిమాగానే ఉండబోతోంది. జస్ట్ ఎంటర్టైన్మెంటు,
థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ అయ్యి అలాగే ఎమోషనలైజ్ అయ్యి బయటకు రావాలా, వచ్చే పద్ధతిలో కంటెంట్ డిజైనింగ్ ఉంది అనేది ఒక ప్రామిస్ అయితే ఈ ట్రైలర్ ద్వారా ఇచ్చారు వాళ్ళు. అశ్విని దత్తుని డెఫినెట్గా గతంలో ఆయనకు ఒక చేదు అనుభవం ఉంది ఇలాంటి ప్రయోగం చేసి. ఆ చేదు అనుభవం ఈసారి పునరావృతం కాదు అనే భరోసా అయితే ఈ ట్రైలర్ ద్వారా నాగశ్విన్ అశ్విని దత్తుకి ఇచ్చాడు. కాబట్టి ప్రభాస్కి కూడా బాహుబలి తర్వాత సీరియస్ హిట్ లేదు. అంటే ఆయన చేసిన సలార్ సినిమా కొంత నిలబెట్టింది తన ఇమేజ్ని, కానీ అది కొంత మేరకే. సలార్ 2 ఇంకా అంటే దాని మీద వచ్చినటువంటి విమర్శలతో దీన్ని ఇంకొంచెం బ్రైట్ చేసే ప్రయత్నం. పుష్ప ఎలాగైతే పార్ట్ 1కి డివైడ్ టాక్ వచ్చి పార్ట్ 2 కోసం కష్టపడ్డారు, ఇప్పుడు అక్కడ కూడా అదే ప్రయత్నం జరుగుతోంది, అదే కథ రిపీట్ అవుతోంది. అయితే ఈ ఆకలి ఉంది అతనికి, అతని రేంజ్ గ్లోబల్ హిట్ పట్టలేదు అనేది. ఆ గ్లోబల్ హిట్ కొట్టేటువంటి ఛాన్సెస్ ఈ సినిమా ద్వారా ఉన్నాయనేది అయితే అర్థమవుతోంది. ప్రభాస్కి కూడా ఇది చాలా బ్రైట్ ప్రాజెక్టే. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అనేది అనుకుందాం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సినిమా చేసే ప్రయత్నం బాహుబలితో మొదలైంది. ఆ తర్వాత ఆ తరహా కథలు వచ్చినప్పటికీ ఆ తరహా సినిమాలు తీయటానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర అనే ప్రయోగం, ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు. విపరీతంగా ఖర్చు పెట్టారు, విపరీతంగా ప్రమోషన్ చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎమోషనలైజ్ చేయడంలో ఫెయిల్ అయినాయి. కొంత లాజికల్గా కనెక్ట్ అవ్వాలి. సినిమా ఇల్లాజికల్గా ఉండొచ్చు కాక మేక్ బిలీఫ్ ప్రాసెస్సే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.